అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో ఆధారు పాను ఈ కార్డులు ఒక కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు ఆ ఆధారు పాన్ కార్డు అనేది అసలు చాలామంది అలా వదిలివేస్తుంటారు. కానీ వాటిని ఏమి చేయాలి, చేయకపోతే మనకి వచ్చే ఇబ్బందులు ఏంటనేది ఈ ప్రభుత్వం వారు తెలియజేశారు. అవన్నీ చూద్దామండి. ఆధారు అండ్ పాన్ కార్డు ప్రభుత్వం న్యూ రూల్స్. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏం చేయాలంటే భారతీయ పౌరులకు తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు. అయితే తాజాగా ప్రభుత్వం వ్యక్తి చనిపోయిన తర్వాత అతను సంబంధించిన గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికై కొన్ని ముఖ్యమైన చర్యలు అనేది తీసుకుంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఏం చేయాలో చాలా మందికి అవగాహన అనేది ఉండదు. ఈ సున్నితమైన సమస్యను నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా కొన్ని నియమాలు అనేది జారీ చేశారు. కొంతమంది మోసగాళ్లు మరణించిన వ్యక్తి యొక్క పాన్ లేదా ఆధార్ కార్డుని డీయాక్టివేట్ చేయని క్రమంలో అనధికార రుణాలు తీసుకోవడం, బ్యాంకులో ఖాతాలు తెరవడం లేదా అక్రమ లావాదేవీలు పాల్పడడం అనేది మోసాలకు పాల్పడుతున్నారు వారు. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఆధార్ మరియు పాన్ కార్డు అంటే గుర్తింపు పత్రాలు వెంటనే రద్దు చేయాలి, లేకపోతే సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పత్రాలను మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా మీరు పాన్ కార్డ్ని మీరు రద్దుపరుచుకోవడం కోసం మీరు మీ 49A ఫారం అనేది పంపాలి. అవసరమైన పత్రాలను సమర్పించి ఫారం సబ్మిట్ చేయాలి. మరణించిన వ్యక్తి ధృవీకరణ పత్రం, అలాగే అతని పాన్ కార్డు, చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ వంటివి పెట్టాలి. కొన్ని రోజుల తర్వాత మరణించిన వ్యక్తి యొక్క పాన్ కార్డు అనేది డీయాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు సమీపంలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా మీరు పాన్ కార్డు అనేది రద్దు చేసుకోవచ్చు. అయితే UIDAI మాత్రం ఆధార్ కార్డును రద్దు చేసే సౌకర్యాన్ని ఇప్పటి వరకు కల్పించలేదు. కానీ మీరు డిజిటల్ వ్యవస్థలో మరణించిన వ్యక్తి యొక్క వేలిముద్రలను అన్లాక్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డు అనేది మనం ఆధార్లోకి వెళ్ళి ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ అనేది బ్లాక్ చేయొచ్చండి. ఆధార్ ఏమో బ్లాక్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ పాన్ కార్డు అనేది సంబంధిత ఫోన్లో అవకాశం ఉన్నవారు ఫోన్లో లాగిన్ అయి చేసుకోవచ్చు వెబ్సైట్లో. లేదనుకోండి ఆదాయం పన్ను శాఖకి వెళ్ళి ఇలా పాన్ కార్డు అనేది డిలీట్ చేయాలని వాళ్ళ పత్రాలు సమర్పించి ఈ నెంబర్ ప్రకారం రద్దు చేయించుకోవాలి. ఈ రెండు అనేది చేయాలని వారు తెలియజేస్తున్నారండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.